హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో ఊరమిరపకాయలు లేదా చల్లమిరపకాయలని చాలా టేస్టీగా మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. మిర్చీలను నేను ఈ విధంగా తీసుకుంటున్నానండి. ఇవి ఏంటంటే ఇలా తీసుకుంటే కొంచెం కారం కారంగా ఉంటాయండి, మరీ చప్పకుంటే బాగోవు కదా. చూడండి, వీటిని మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చాలా మంది హౌస్ వైఫ్స్ సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ వీటిని ప్రిపేర్ చేసుకుంటారండి. ఇవే కాదండి, వడియాలు కూడా చేస్తారు. మనం నెక్స్ట్ వీడియోలో వడియాలు కూడా చేద్దామండి. చూడండి, వీటన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనము వీటిని పక్కన పెట్టేసుకుందాము. క్వాంటిటీ అనేది నేను 1/2 kg వరకు ఈ మిర్చిలను తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వామని, అదే విధంగా 1 స్పూన్ జీలకర్రని తీసుకొని మనం వీటిని దంచుకోవాలండి. వీటిని మిక్సీలో వేసుకోకుండా నేను రోట్లో దంచుకుంటున్నానండి. ఎందుకంటే వీటిని మరీ మెత్తగా దంచుకోకూడదు. మిక్సీలో అయితే చాలా పొడిలాగా అయిపోతుంది కదండి. అందుకే నేను వీటిని రోట్లో దంచుకుంటున్నాను. జస్ట్ మనము కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకుంటే మనకి సరిపోతుంది. దీన్ని మనము ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము 1 కప్ దాకా నేను దొడ్డుప్పుని తీసుకున్నాను. దీన్ని గల్లుప్పు కూడా అంటారు కదండి. తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు నేను పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు అండి. ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా ఉంటుందండి. ఇందులో మనము సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. అదే విధంగా ఇందాక పొడి చేసుకున్న వామ జీలకర్ర పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మజ్జిగ చిలికేది ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ మజ్జిగలోకి బాగా కలిసిపోతాయి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మనము ఇందాక కట్ చేసుకున్న మిర్చీలన్నీ వీటిలో వేసేసుకోవాలి. ఈ మిర్చిని కట్ చేసుకున్నప్పుడే ఇందులో ఉన్న సీడ్స్ మనము తీయకూడదండి. వీటిని సీడ్స్ తోటే ఇలా వేసుకోవాలి. 24 అవర్స్ వరకు మనము ఈ మిర్చీలన్నీ మజ్జిగలో బాగా నాననివ్వాలి. ఇప్పుడే మిర్చీలకి సాల్ట్ మసాలా అనేది బాగా పడుతుంది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి మనము ఈ మిర్చీలన్నీ తీసి ఒక్కొక్కటిగా ప్లేట్ లో పెట్టేసుకొని బాగా ఎండనివ్వాలండి. నేను మాత్రం ఈ మిర్చీలన్నీ స్టీల్ ప్లేట్ లో ఎండబెడుతున్నాను. ఎందుకంటే ఎండకి స్టీల్ అనేది కొంచెం హీట్ అవుతుంది కదా, దాంతో పాటు మిర్చీలు కూడా తొందరగా ఎండిపోతాయి. ఫస్ట్ డే మనకి మిర్చీలు ఈ విధంగా ఎండుతాయండి. తర్వాత మనము ఇవే మిర్చీలని ఇందాకైతే మనము నానబెట్టుకునే పెరుగులో ఇంకోసారి మనము వీటిని వేసి బాగా నానబెట్టుకోవాలి. అలాగే ఒక 2-3 సార్లు ఎండిన తర్వాత ఈ పెరుగులో వేసుకుంటే మనకి ఈ పెరుగు కూడా అయిపోతుంది, ఈ మిరపకాయలు కూడా ఎండిపోతాయండి. లాస్ట్కి మనకు ఈ మిరపకాయలు అనేది ఈ విధంగా ఉండాలి. ఒక 3 టైమ్స్ వీటిని ఇదే విధంగా ఎండపెడితే మనకు సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, సూపర్ గా ఉంటుంది. వీటిని మనము పప్పుచారులోకి కానీ రసంలో కానీ మజ్జిగలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి వీటి టేస్ట్ ఎలా ఉందో. ఓకే అండి, బాయ్.